Hi all of you. Welcome back to Rama Reddy Maths Academy. Today we'll discuss Chomsky normal form. What is our topic? Chomsky normal form. దీన్ని CNF అంటాము. ఇది మనకి థియరీ ఆఫ్ కంప్యూటేషన్ ఇందులో ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీలో వచ్చేసి 7th లెక్చర్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనే యూనిట్లో మనకి ఇది 7th క్లాస్. దీని ముందు మనం చూసాము పార్ట్స్ ట్రీ ఏంటి, లెఫ్ట్ మోస్ట్, రైట్ మోస్ట్ అండ్ సింప్లిఫికేషన్స్ ఆఫ్ ద గ్రామర్స్ చూసాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చామ్స్కీ నార్మల్ ఫామ్. చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద చామ్స్కీ నార్మల్ ఫామ్? Then how the production can be represented in Chomsky normal form. Then after that we'll discuss the simplification, means how we are going to convert Chomsky normal form into context free grammar అనేది చూద్దాము. దానికంటే ముందు ఈ చామ్స్కీ నార్మల్ ఫామ్లో ఒక 3 స్టెప్స్ ఉంటాయి. అవి ఫాలో అయిన తర్వాతనే దెన్ విల్ గో ఫర్ ద సింప్లిఫికేషన్స్. ఓకే, దీని ముందు క్లాస్లో చూసాం కదా సింప్లిఫికేషన్స్, యూజ్లెస్ సింబల్స్, హౌ టు రిమూవ్ ద యూజ్లెస్ సింబల్స్ అండ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ అండ్ యూనిట్ ప్రొడక్షన్స్, అవి కూడా యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద చామ్స్కీ నార్మల్ ఫామ్? చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటే ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఫాలోస్ ద 3 కండిషన్స్. అవర్ ఫస్ట్ స్టెప్ ఈస్ జస్ట్ రిమెంబర్ this one. First one is start symbol can have the epsilon productions. అంటే ఏంటిది? ఎస్ అనేది ఎలా ఉండాలి? స్టార్ట్ సింబల్ ఈ విధంగా ఉండాలన్నట్టు. ఏమంటున్నాను నేను? స్టార్ట్ సింబల్ can have epsilon productions. Is it visible? స్టార్ట్ సింబల్ ఎప్సిలాన్ ప్రొడక్షన్ ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే, తర్వాత వచ్చేసి స్టెప్ 2. స్టెప్ 2లో ఎలా ఉండాలంటే మనకి తెలుసు ఏంటిది? ఇది ఎస్ అనేది నాన్ టర్మినల్. ఇక్కడ టర్మినల్ అంటే ఏంటిది? స్మాల్ లెటర్స్. నాన్ టర్మినల్ మీన్స్ క్యాపిటల్ లెటర్స్. ఏమంటున్నాను? నాన్ టర్మినల్ అనేది ఇట్ జనరేటెడ్ ఓన్లీ 1 సింగిల్ టర్మినల్. ఏ విధంగా జనరేట్ చేయాలంటున్నాను? సెకండ్ స్టెప్లో ద నాన్ టర్మినల్ generates single terminal. ఏమంటున్నాను నేను? నాన్ టర్మినల్ అనేది, ఇప్పుడు ఏ అనేది ఒక నాన్ టర్మినల్ నా ప్రొడక్షన్లో, ఇది ఏంటంటే సింగిల్ టర్మినల్ని జనరేట్ చేయాలి. సపోజ్ ఇలా వచ్చింది అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 టర్మినల్స్ ఉన్నాయనుకోండి, దిస్ ఈస్ రాంగ్. ఇప్పుడు సిఎన్ఎఫ్ అంటే ఏంటిది? చామ్స్కీ నార్మల్ ఫామ్. ఓన్లీ ద నాన్ టర్మినల్ జనరేట్స్ సింగిల్ టర్మినల్, దట్ ఈస్ ఇంటూ సిఎన్ఎఫ్ అని చెప్తాము. ఓకేనా? తర్వాత వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3లో ఏంటంటే నాన్ టర్మినల్ ఇక్కడ సింగిల్ టర్మినల్ని జనరేట్ చేస్తుంది కదా. నెక్స్ట్ స్టెప్లో ఎలా ఉండాలంటే ద నాన్ టర్మినల్ జనరేట్స్ 2 నాన్ టర్మినల్స్. ఈ విధంగా కూడా ఉండొచ్చు. వాట్ ఈస్ దట్? అవర్ స్టెప్ 3, ద నాన్ టర్మినల్ generates 2 non-terminals. ఓకే, ఏమంటున్నాను నేను? నాన్ టర్మినల్ ఇక్కడ సింగిల్ టర్మినల్ని జనరేట్ చేయాలి. ఈ స్టెప్లో ఏమంటున్నాను నేను? ఇక్కడ నాన్ టర్మినల్ జనరేట్స్ 2 నాన్ టర్మినల్స్, మీన్స్ లైక్ దిస్. ఏ ఈజ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్ ఆర్ ఎస్ ఈజ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్. ఎలా ఉంటుంది నాకు? BC ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జనరేట్స్ BCD ఇలా ఉందనుకోండి, దిస్ ఈజ్ నాట్ ఇంటూ చామ్స్కీ. ఆర్ ఎల్స్ ఇలా కూడా ఉందనుకోండి, ఏ ఇంటూ AB, దిస్ ఈజ్ ఆల్సో నాట్ Chomsky normal form. Why? Because it may be generates with single terminal or it may be generates with 2 non-terminals, not a combination of terminal and non-terminal, or not more than 2. If it is more than 2, we can convert into another form. Next step lo cheptanu. Ee rendintini oka value anukoni, then we can convert it, generate into new value. Okay, these 3 steps. Then our last one is స్టెప్ 4. స్టెప్ 4లో ఏం చేయాలని అంటే, ఇఫ్
ఫస్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ సిఎఫ్జి అంటే ఏమంటున్నాను నేను, ఒకవేళ ఇచ్చినటువంటి ప్రొడక్షన్ అనేది ఏంటిది, సింప్లిఫికేషన్ ఆఫ్ సిఎఫ్జి అంటే ఏంటిది, చామ్స్కీ నార్మల్ ఫామ్లో లేకపోతే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ ఏంటిది, చామ్స్కీ నార్మల్ ఫామ్ని ఎలా సింప్లిఫై చేస్తాను నేను, సింప్లిఫికేషన్ ఆఫ్ సిఎన్ఎఫ్ అంటే బై యూజింగ్ యూజ్లెస్ సింబల్స్, simplification of useless symbols and unit productions and ఎప్సిలాన్ ప్రొడక్షన్స్, వీటిని నేను ఏమంటాను, నల్ ప్రొడక్షన్స్. ఈ 3 కాంబినేషన్స్ దీని ముందు క్లాస్లో సింప్లిఫికేషన్ ఆఫ్ యూజ్లెస్ సింబల్స్, ఎప్సిలాన్ అండ్ యూనిట్ మీద చెప్పాను, అవి చూడండి. బై యూజింగ్ దీస్ 3 దెన్ విల్ కన్వర్టెడ్ ఇంటూ వాట్, చామ్స్కీ నార్మల్ ఫామ్ ఇంటూ ఏంటిది, సిఎన్ఎఫ్ will converted into CFG, చామ్స్కీ నార్మల్ ఫామ్ని నేను ఈ సింప్లిఫికేషన్స్ యూజ్ చేసి ఫైనల్గా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి చేంజ్ చేస్తాను. అదేంటో నేను ఇప్పుడు చెప్తాను, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను, చామ్స్కీ నార్మల్ ఫామ్ అయితే ఎలా ఉండాలి అని చెప్పాను. నౌ విల్ కన్వర్షన్ ఆఫ్ సిఎఫ్జి టు సిఎన్ఎఫ్. ఇందాక సిఎన్ఎఫ్ టు సిఎఫ్జి అన్నాను కాదండి, ఏంటిది, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని నేను చామ్స్కీ నార్మల్ ఫామ్కి కన్వర్షన్, దానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలనేది ఇప్పుడు చెప్తాను. ఇందాక చెప్పిన స్టెప్స్ దేనికి, చామ్స్కీ నార్మల్ ఫామ్ అయితే ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఏంటిది, సిఎఫ్జిని సిఎన్ఎఫ్లోకి కన్వర్ట్ చేయడానికి నేను ఏ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే, మనం ఇచ్చినటువంటి ప్రొడక్షన్లో ఇఫ్ ద గివెన్ ప్రొడక్షన్ ఆన్ ద ఆర్హెచ్ఎస్ సైడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ఎల్స్ ఇలా అనుకోండి, ద స్టార్ట్ సింబల్ హ్యావింగ్ ఎస్ ఆన్ ద ఆర్హెచ్ఎస్ సైడ్, రీప్లేస్డ్ దట్ స్టార్ట్ సింబల్ విత్ అనదర్ నాన్ టర్మినల్. అంటే ఏంటిది, అనదర్ నాన్ టర్మినల్, నేను S1 అనుకున్నాను, దెన్ రీప్లేస్ ఇట్, దిస్ ఈజ్ అవర్ న్యూ ప్రొడక్షన్, దెన్ క్రియేట్ ద న్యూ ప్రొడక్షన్ బై యూజింగ్ రీప్లేసింగ్ విత్ అనదర్ నాన్ టర్మినల్. ఏం లేదండి, ఇచ్చినటువంటి స్టార్ట్ సింబల్లో ఆర్హెచ్ఎస్ వైపు ఎస్ కనుక ఉంటే ఇంకొక ప్రొడక్షన్ని తీసుకొని దాన్ని ఎస్తో రీప్లేస్ చేయండి. అంటే స్టార్ట్ సింబల్ S1 అనుకోండి, దట్స్ ఇట్. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ 2 ఏంటిదంటే సింప్లిఫికేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. స్టెప్ 2 ఏంటిది, సింప్లిఫికేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. అక్కడ మనకి తెలుసు యూజ్లెస్ సింబల్స్, ఎప్సిలాన్ అండ్ నల్ ప్రొడక్షన్స్ని ఏ విధంగా చేస్తామో ఆ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ ఏంటిదంటే, ఫర్ సపోజ్ నేను థర్డ్ స్టెప్లో ఏం చేస్తానని అంటే చూడండి, రీప్లేస్ టర్మినల్ ఆన్ ద ఆర్హెచ్ఎస్ విత్ ఏ నాన్ టర్మినల్. అంటే ఏమంటున్నాను నేను, చూడండి చెప్తాను ఎగ్జాంపుల్. రీప్లేస్ టర్మినల్ ఆన్ ఆర్హెచ్ఎస్ విత్ ఏ నాన్ టర్మినల్తో రీప్లేస్ చేయమంటాను. ఏంటిది, ఆర్హెచ్ఎస్ వైపు కనుక టర్మినల్, నాన్ టర్మినల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గోయింగ్ టు కన్సిడర్ A tends to AB. యాక్చువల్గా మన కండిషన్ ఏంటిది, చామ్స్కీ అవ్వాలంటే ఓన్లీ 1 సింగిల్ టర్మినల్ ఉండాలి లేదా 2 నాన్ టర్మినల్స్ ఉండాలి. ఇది కాంబినేషన్ ఆఫ్ సింగిల్ టర్మినల్ అండ్ నాన్ టర్మినల్ ఉన్నప్పుడు నేనేమంటున్నాను, రీప్లేస్ దిస్ టర్మినల్ విత్ అనదర్ నాన్ టర్మినల్. అంటే నేను ఎక్స్ టెన్స్ టు ఏ అనుకున్నాను అనుకోండి, సింప్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ టెన్స్ టు, ఇది ఎక్స్తో, ఎక్స్ అనే నాన్ టర్మినల్తో రీప్లేస్ అయితే XB అనుకుంటున్నాను. ఇదే పాయింట్ నేను ఇక్కడ చెప్పాను, అర్థమైంది కదా. ఒకవేళ ఇలా కాంబినేషన్ ఉంటే మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దీన్ని ఇంకొక నాన్ టర్మినల్ అనుకొని అప్పుడు రీప్లేస్ చేయండి. దిస్ ఈజ్ మై స్టెప్ 3. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ స్టెప్ 4 అంటే లాస్ట్ స్టెప్ ఏంటంటే అది చూడండి. ఓకే, స్టెప్ 4 ఏంటిదంటే, రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ నాన్ టర్మినల్స్ ఆన్ ద ఆర్హెచ్ఎస్ సైడ్. ఏమంటున్నాను నేను, రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ నాన్ టర్మినల్స్. మనకేమని తెలుసు, 2 నాన్ టర్మినల్స్ మాత్రమే ఉంటే దాన్ని చామ్స్కీ అంటాం. కానీ ఒకవేళ నాకు నెంబర్ ఆఫ్ నాన్ టర్మినల్స్, దీన్ని ఏమని రాస్తారు మీరు, రెడ్యూస్ ద నాన్ టర్మినల్స్, నెంబర్ ఆఫ్ నాన్ టర్మినల్స్, నెంబర్ ఆఫ్ నాన్ టర్మినల్స్ అండ్
ఆర్హెచ్ఎస్ సైడ్ నెంబర్ ఆఫ్ నాన్ టర్మినల్స్ ఉంటే మీరు రెడ్యూస్ చేయాలి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ టెన్స్ టు ఏబిసి అని 3 ఉన్నాయి. మనకేంటి కండిషన్, ఐదర్ 1 టర్మినల్ అయినా ఉండాలి లేదా 2 నాన్ టర్మినల్స్ అయినా ఉండాలి ఇటువైపు. కానీ 3 ఉంటే నేనేమంటున్నాను, క్రియేట్ అనదర్ నాన్ టర్మినల్, ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ అనదర్ నాన్ టర్మినల్. ఇప్పుడు నేను ఏబీ ప్లేస్లో ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ టెన్స్ టు ఏబీ అనుకుంటే ఎస్ ఎలా రాయొచ్చు, నేను ఎక్స్సి. నా కండిషన్కి వచ్చింది కదా స్టార్టింగ్లో చెప్పినటువంటి 2 నాన్ టర్మినల్స్ ఉండొచ్చు అని. ఈ విధంగా మనం రీప్లేస్ చేయాలి. ఓకేనా? ప్లీజ్ ఫాలో దీస్ 4 రూల్స్. ఫస్ట్ వన్, స్టార్ట్ సింబల్ వైపు ఎస్ ఉంటే క్రియేట్ అనదర్ న్యూ ప్రొడక్షన్ S1. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి, సింప్లిఫికేషన్ ఆఫ్ CFG, ఏంటిది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి సింప్లిఫికేషన్, యూజ్లెస్ ప్రొడక్షన్స్, యూనిట్ ప్రొడక్షన్స్ అండ్ నల్ ప్రొడక్షన్స్ ఏ విధంగా రిమూవ్ చేయాలి అవి తీసుకోవాలి. థర్డ్లో ఏం చేస్తున్నాను, ఒకవేళ టర్మినల్ నాన్ టర్మినల్ కాంబినేషన్ ఉంటే టర్మినల్ విల్ బికమ్ టు దానికి ఇంకొక నాన్ టర్మినల్తో రీప్లేస్ చేసి 2 నాన్ టర్మినల్గా కన్వర్ట్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ ఏం చేస్తాను, రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ నాన్ టర్మినల్స్. ఒకవేళ ఆర్హెచ్ఎస్ వైపు నాన్ టర్మినల్స్ కనుక ఎక్కువ ఉంటే దాన్ని నేను ఇంకొక న్యూ నాన్ టర్మినల్తో రీప్లేస్ చేస్తాను, కన్వర్టెడ్ ఇంటూ మినిమైజ్ చేసుకుంటూ వస్తాను. అప్పుడు 2 నాన్ టర్మినల్స్. ఓకే, ఈ విధంగా మనం ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతూ నేను ఇప్పుడు మీకు ప్రాబ్లం చెప్తాను. ఆ విధంగా మనం సాల్వ్ చేస్తే కంపల్సరీ మనకు పర్ఫెక్ట్ మార్క్స్ వస్తాయండి. కంపల్సరీ రిమెంబర్ ఆల్ దీస్ స్టెప్స్. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఇది మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఏమి ఇచ్చాను నేను, దిస్ ఈజ్ మై గివెన్ ప్రొడక్షన్. మన కండిషన్స్ ఏమని తెలుసు, CFG టు CNF కన్వర్ట్ చేయాలంటే వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్, స్టార్ట్ సింబల్లో S అనేది ఉండొద్దు. అంటే నేను స్టెప్ 1లో ఏం చేస్తాను, నేను ఇక్కడ ఐ హ్యావ్ టు రిమూవ్ ద S ఆన్ ద RHS సైడ్. అంటే ఇంకొక న్యూ ప్రొడక్షన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏంటది, S టెన్స్ టు ఏముంది నాకు ఇక్కడ ASB by AB, right? But going to introduce one more new production. It's the start symbol S1 to S. ఇది నాకు ఇప్పుడు స్టార్టింగ్ సింబల్, తర్వాత నెక్స్ట్ ఇది అన్నట్టు. ఓకేనా? ఈ విధంగా తర్వాత స్టెప్ 2కి వచ్చేసరికి ఇంకేమున్నాయి ఇక్కడ మనకి ఎప్సిలాన్ ఉంది. కాబట్టి సింప్లిఫికేషన్, స్టెప్ 1లో ఏం చేసాము, స్టార్ట్ సింబల్లో వెనుక ఎస్ ఉంటే దాన్ని ఇంకొక ప్రొడక్షన్తో రీప్లేస్ చేశాను. నీట్గా రాయండి. తర్వాత స్టెప్ 2లో నేను ఏం చేస్తానంటే సింప్లిఫికేషన్ ఆఫ్ CFGలో ఎప్సిలాన్ ప్రొడక్షన్స్, యూనిట్ ప్రొడక్షన్స్, వాటిని నల్ ప్రొడక్షన్స్ అంటాం ఎప్సిలాన్నే, అలాంటివి రిమూవ్ చేయండి. ఓకేనా? ఆర్ యూజ్లెస్ సింబల్స్. ఇక్కడ నాకు ఒక డైరెక్ట్గా అనిపిస్తుంది, ఏంటిది అది, ఎలిమినేట్ నల్ ప్రొడక్షన్స్, దాన్ని ఎలిమినేట్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్, ఎలిమినేట్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్. వీటిని నేను ఏమంటాను నేను, ఆర్ నల్ ప్రొడక్షన్స్. నేను ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా దీని ముందున్నటువంటి వీడియోస్లో చూడండి, దొరుకుతుంది. ఎలిమినేట్ ఎప్సిలాన్ ప్రొడక్షన్ అంటే ఎప్సిలాన్ ప్రొడక్షన్ దేనికి ఉంది, B టెన్స్ టు ఎప్సిలాన్ ఉంది. నేను దాన్ని ప్రొడక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు B టెన్స్ టు ఎప్సిలాన్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, దిస్ విల్ S1 యాజ్ ఇట్ ఈస్, S1 టెన్స్ టు S స్టార్ట్ సింబల్, ఇదేమవుతుంది S టెన్స్ టు A ఎప్సిలాన్, B ప్లేస్లో ఎప్సిలాన్ పెడితే ఏమవుతుంది నాన్న, ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి ఎప్పుడైనా గ్రామర్ని, ASB AB యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఎలా, ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ B పుట్ ఎప్సిలాన్, ఏముంటుంది AS. నెక్స్ట్ ఏముంటుంది, ఇన్ ద ప్లేస్ ఆఫ్ B ఎప్సిలాన్ అంటే A ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రొడక్షన్. ఓకే, తర్వాత A టెన్స్ టు, ఇది ఎలా చేంజ్ అవుతుంది, B ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్, B ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్ ఆర్ S అవుతుంది. ఇది ఎప్సిలాన్ కాబట్టి ఓన్లీ ద B రిమైనింగ్, B టెన్స్ టు B. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఎప్సిలాన్ ప్రొడక్షన్ రిమూవ్ చేశాను. బట్ ఆఫ్టర్ రిమూవింగ్ ద ఎప్సిలాన్ ప్రొడక్షన్ వన్ మోర్ ఎప్సిలాన్ విల్ ఎప్సిలాన్ విల్ కమ్. ఓకే, వాట్ ఈస్ దట్, A టెన్స్ టు ఎప్సిలాన్. నాకు A టెన్స్ టు ఎప్సిలాన్ అనేది ఒకటి వచ్చింది, రైట్? అప్పుడు నేను ఈ A టెన్స్ టు ఎప్సిలాన్ని రిమూవ్ చేయాలి. అంటే ఇదే స్టెప్లో నేను ఏం చేస్తాను, అగైన్ ఐ గోయింగ్ టు రిమూవ్ వాట్ ఈస్ దట్, దిస్ ఎలిమినేట్, ఇదే స్టెప్లో నాన్న ఎలిమినేట్ ఎప్సిలాన్, A టెన్స్ టు ఎప్సిలాన్ని రిమూవ్ చేస్తాను. అప్పుడు నా గ్రామర్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే చూడండి, S1 టెన్స్ టు S, S విల్ చేంజ్ టు వాట్, ASB AB A. ఇక్కడ నుంచి ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయండి.
రాసిన తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేయండి కొత్త గ్రామర్. ఎంత వస్తుంది నెక్స్ట్? ఆర్ ఏంటది? ఆర్ ఏ విధంగా రాయాలి? ఆర్ ఇక్కడ ఎప్సిలాన్ పెట్టాలి. ఇక్కడ ఎప్సిలాన్ పెడితే ఇదేమవుతుంది నాకు? ఎస్బి. ఎప్సిలాన్ పెడితే 1 సెకండ్. ఎప్సిలాన్ పెడితే ఏమవుతుందండి నాకు ఇది? మేడం ఇది చేంజ్ అయింది కదా బి అంటారు. లేదు, నేను స్టార్టింగ్లో దానిలోనే రాస్తాను. అప్పుడు ఇదేమవుతుంది? ఎస్బి. ఆర్ ఇదేమవుతుంది? బి అంటే ఏబి. ఏ అంటే ఏంటి నాకు ఇక్కడ? ఏ ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్ ఆర్ ఎస్ ఆర్ ఏ. ఈ విధంగా ఉంటుంది. ఏ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద గ్రామర్. ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్, ఇలా ఉంటుంది. కానీ ఏఎస్ఏఎస్బిఎస్, బట్ ఈ ఏబి ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి రాయని అవసరం లేదు, డైరెక్ట్ ఎస్ రాయొచ్చు. ఓకేనా? ఓకే, ఈ విధంగా. తర్వాత మనకి ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఏమీ లేవు. తర్వాత వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ద యూనిట్ ప్రొడక్షన్స్. ఇది అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తానంటే ఎలిమినేట్ యూనిట్ ప్రొడక్షన్స్. ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ద యూనిట్ ప్రొడక్షన్స్ హియర్? చూడండి, మనం ఇంకా ఇది కొంచెం రాయలేదు. ఏంటిది మనకి? ఇది ఏంటిది మనకి? ఏ టెన్స్ టు ఇది ఏమవుతుంది నాకు? ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ బి. దిస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ బి బై ఎస్. ఇంకా రిమైనింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ రాయలేదు కదా. బి టెన్స్ టు బి. అండ్ ఇప్పుడు ఇదండి నాకు. దీనిలో నుంచి నేను ఏం చేస్తానంటే ఎలిమినేట్ యూనిట్ ప్రొడక్షన్స్. యూనిట్ అంటే సింగిల్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్లో సింగిల్ నాన్ టర్మినల్స్ అంటే ఇది ఉంటుంది కదా, S1 టెన్స్ టు ఎస్. ఫస్ట్ నేను దాన్ని రిమూవ్ చేస్తాను. S1 టెన్స్ టు ఎస్ అంటే నాకేమవుతుంది? S1 టెన్స్ టు ఎస్ ఇది అవుతుంది. S1 టెన్స్ టు ఏమవుతుంది? దీని ముందు క్లాస్ చూస్తే అర్థమవుతుంది. ఏంటిది అది? S1 టెన్స్ టు వాట్ ఈస్ ద ప్రొడక్షన్? ఏఎస్బి, ఏబి, ఏఎస్, ASBS. ఓకే, తర్వాత S is also the same. ASB, AB, AS, ASBS. ఓకే, తర్వాత ఇంకా ఏమున్నాయి నాకు యూనిట్ ప్రొడక్షన్స్? A tends to BSలో నాకు ఇది ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో రాస్తాను. A tends to B or S, తర్వాత B tends to B. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి నాకు? యూనిట్ ప్రొడక్షన్స్ ఏమేమి వస్తున్నాయి? ఏ టెన్స్ టు బి కూడా ఒక యూనిట్ ప్రొడక్షన్స్, అండ్ ఏ టెన్స్ టు ఎస్ ఈజ్ ఆల్సో వన్ యూనిట్ ప్రొడక్షన్, అండ్ బి టెన్స్ టు బి అనేది యూనిట్ ప్రొడక్షన్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఇది మనకి యూనిట్ ప్రొడక్షన్ అంటే ఏంటిది? ఇక్కడ నాన్ టర్మినల్ ఉండాలి. ఇవి రెండే నాన్ టర్మినల్స్. ఇది నాకు టర్మినల్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో నేను ఏ టెన్స్ టు బిని యూనిట్ ప్రొడక్షన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇక్కడ ఇందాక ఎస్ అనేది ఎలిమినేట్ చేసాం కదా యూనిట్ ప్రొడక్షన్. ఎస్ టెన్స్ టు, అప్పుడు S1 ప్లేస్లో ఎస్ ప్లేస్లో మొత్తం రాసాం దాని ప్రొడక్షన్ వాల్యూ. మరి ఇది రాయొద్దు. ఇది రాస్తే మళ్ళీ మనకి ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకని? సింగిల్ నాన్ టర్మినల్ ఉండొద్దు. తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఒక యూనిట్ ప్రొడక్షన్ వచ్చింది. వాట్ ఈస్ దట్? ఏ టెన్స్ టు బి అండ్ ఏ టెన్స్ టు ఎస్. నేను ఏ టెన్స్ టు బిని ఏం చేస్తాను? ఎలిమినేట్ చేస్తాను. ఎలిమినేట్ ఏ టెన్స్ టు బి. ఏ టెన్స్ టు బి అంటే అక్కడ బి అనేది నాన్ టర్మినల్లో ఉండొద్దు, టర్మినల్లో దాని వాల్యూ ఉంటే సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏ టెన్స్ టు బి అంటే నేను ఇక్కడ వాట్ ఈజ్ అవర్ బి వాల్యూ హియర్? దట్ ఈస్ ద స్మాల్ బి. అంటే ప్రొడక్షన్ ఎలా చేంజ్ అవుతుందంటే ఏ టెన్స్ టు బి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీటిలో ఏం ప్రాబ్లం లేదు, సింగిల్ ఉన్న వాటి మాత్రమే ప్రాబ్లం అవుతుంది. అంటే నేను ఏమంటాను? S1 టెన్స్ టు ASB, AB, AS, ASB as it is, and S tends to ASB, AB, AS, ASB as it is. ఇక్కడ ఏమవుతుందంటే ఎలిమినేట్ దిస్ B with what? స్మాల్ b. అంటే ఏంటిది? A tends to స్మాల్ b by S, B tends to B. ఇది మన ప్రొడక్షన్ రూల్ కదా. ఇందులో మళ్ళీ నాకు ఇంకొకటి ఏముంది? S అనేది ఉంది. A tends to S ఉంది. దెన్ ఎలిమినేట్ A tends to S. దట్ ఈజ్ ఆల్సో వన్ యూనిట్ ప్రొడక్షన్. A tends to Sని ఎలిమినేట్ చేద్దాం. A tends to S అంటే S ఈజ్ రీప్లేస్డ్ విత్ వాట్? S ఈజ్ దిస్ టోటల్ వాల్యూ SB వరకు, అవునా? దాంతో రీప్లేస్. దేర్ ఫోర్ ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుందంటే చూడండి, A is replaced with S. Okay.
ఎస్ ఈస్ దిస్ వాల్యూ రైట్. ఎస్ అండ్ ఎస్1 ఎస్లో నో చేంజ్, ఎందుకంటే ఇక్కడ ఏం యూనిట్ ప్రొడక్షన్స్ లేదు. ఎస్1 టెన్స్ టు ఏఎస్బి ఏబి ఏఎస్ ఏఎస్బి అండ్ ఎస్ టెన్స్ టు ఏఎస్బి ఏబి ఏఎస్ ఏఎస్బి. తర్వాత ఏ టెన్స్ టు బి, దీన్ని చేంజ్ చేశాను. ఎస్ అంటే ఏమని రాస్తాను నేను, బిఆర్. ఎస్ అంటే దిస్ టోటల్ వాల్యూ ఏఎస్బి ఏబి ఏఎస్ ఏఎస్బి. ఇక్కడ ఏం టచ్ చేయకండి అమ్మా, ఈ గ్రామర్లో జస్ట్ నాకు సింగిల్గా ఉన్నది చేంజ్ చేస్తాను. తర్వాత బి టెన్స్ టు బి. ఇప్పుడు చెక్ చేయండి, ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్. ఇచ్చినటువంటి ఈ గ్రామర్లో ఈజ్ దేర్ ఎనీ అనదర్ యూనిట్ ప్రొడక్షన్స్ ఉన్నాయా? నాకు లేవు. ఒకటి ఏ టెన్స్ టు బి ఉండే, ఎలిమినేట్ చేశాను, బి ప్లేస్లో స్మాల్ బి అనుకొని ఇది వచ్చింది. తర్వాత ఏ టెన్స్ టు ఎస్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఎస్తో ఎలిమినేట్ చేశాను, గెట్ దిస్. దెన్ ఆఫ్టర్ దిస్ ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో రీప్లేస్డ్ టర్మినల్ విత్ నాన్ టర్మినల్స్. ఎందుకని నేను లాస్ట్ స్టెప్లో చెప్పాను సిఎన్ఎఫ్లో టర్మినల్స్ 2 టర్మినల్స్ ఉండాలి లేదా 1 టర్మినల్ ఉండాలి లేదా 2 నాన్ టర్మినల్స్. ఇక్కడ 3 నాన్ టర్మినల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ అనే ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ ఆర్ ఎస్బి అని తీసుకొని రీప్లేస్ చేస్తాను. నోట్ డౌన్, ఇది రిమూవ్ చేసి ఇక్కడ చేద్దాం. ఓకేనా, చూడమ్మా, రీప్లేస్ టర్మినల్ విత్ నాన్ టర్మినల్. ఫస్ట్ టర్మినల్ని నాన్ టర్మినల్తో, ఈ 3కి రాకండి, ఇది ఓకే. 2 టర్మినల్స్ ఉండొచ్చు, 2 నాన్ టర్మినల్స్ ఉండొచ్చు, 1 టర్మినల్ ఉండొచ్చు. ఇవి 2 నాన్ టర్మినల్స్, ఈ 3 కరెక్టే. ఇటు నుంచి రండి, ఇక్కడికి వచ్చేసి మాత్రం ఇది రాంగ్. ఏబి ఒక టర్మినల్ ఒక నాన్ టర్మినల్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, రీప్లేస్డ్ దట్ టర్మినల్ అంటే ఏ విత్ అనదర్ నాన్ టర్మినల్. ఆ నాన్ టర్మినల్ ఏమనుకుంటున్నానంటే నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను నేను, ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ టెన్స్ టు ఏ అనుకుంటాను ఇక్కడ. అప్పుడు అది ఏమవుతుంది గ్రామర్, ఎస్1 విల్ చేంజ్ ఇట్ టు ఏఎస్బి. ఏనేమన్నాను, ఎక్స్ అన్నాను. ఎందుకని, నాకు 2 క్యాపిటల్ లెటర్స్ అంటే 2 నాన్ టర్మినల్సే ఉండాలి లేదా ఒక స్మాల్ లెటర్ ఒక టర్మినల్ మాత్రమే ఉండాలి మన చామ్స్కీ నార్మల్ ఫామ్లో. ఏఎస్ ఏఎస్బి. చూడండి, 2 నాన్ టర్మినల్స్ 2 నాన్ టర్మినల్స్ 2 నాన్ టర్మినల్స్ ఇప్పటి వరకు కరెక్ట్, ఆర్ 1 టర్మినల్. ఓకేనా, మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ బాగా చదవండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, నో నీడ్ టు వరీ. తర్వాత ఏఎస్బి సేమ్, ఏం దేంతో రీప్లేస్ చేస్తున్నాను, ఎక్స్తో. ఏఎస్ ఎందుకు మేడం, చూసారు కదా రూల్స్లో చెప్పాను, 2 నాన్ టర్మినల్ అంటే 2 క్యాపిటల్ లెటర్స్ అయినా ఉండొచ్చు, 1 స్మాల్ లెటర్, బట్ కాంబినేషన్ ఉండదు కాబట్టి దీన్ని నేను ఇక్కడ చేంజ్ చేశాను. ఓకే, 1 2 3 4 ఇక్కడి వరకు కరెక్టే. ఓకే, తర్వాత ఏ టెన్స్ టు బిలో, ఏఎస్బిలో కూడా ఎక్కడైతే స్మాల్ ఏ ఉందో అక్కడ ఎక్స్ రాయండి. ఎక్స్బి ఏఎస్ ఏఎస్బి అండ్ బి టెన్స్ టు బి. ఇంకొకటి ఏం తీసుకున్నాను, ఎక్స్ టెన్స్ టు ఏ. ఇది నాకు వచ్చింది గ్రామర్. తర్వాత ఏం చేస్తాను, నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తాను, దిస్ ఈజ్ కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ అన్ని చెక్ చేసుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 1 టర్మినల్ నాన్ టర్మినల్ దీస్ 2 ఆర్ కరెక్ట్. వీటిని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటే ఉందండి మనకి ప్రాబ్లం, ఏంటిది, ఏఎస్బి అనే టర్మ్ ఉంది. ఈ ఏఎస్బిని నేను ఏం చేస్తానంటే, మనకి 2 నాన్ టర్మినల్సే ఉండాలి బట్ 3 నాన్ టర్మినల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏఎస్ని ఐ గోయింగ్ టు రైట్ దట్ విల్ 1 మోర్ నాన్ టర్మినల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను నెక్స్ట్ ప్లేస్లో. ఓకే, రీప్లేస్ దట్ విత్ వై టెన్స్ టు ఏఎస్ అనుకుందాం. అప్పుడు అది ఏమవుతుంది చూడండి నెక్స్ట్ స్టెప్లో, ఎస్1 ఈజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా? ఎస్1 టెన్స్ టు ఫస్ట్ ఏమవుతుంది గ్రామర్, ఇది ఏఎస్ని ఏమన్నాను, వై అంటే వైబి ఆర్ ఎక్స్బి ఆర్ ఏఎస్ ఏఎస్బి. దెన్ అగైన్ ఎస్ టెన్స్ టు వైబి ఎక్స్బి ఏఎస్ ఏఎస్బి. నెక్స్ట్ ఏ టెన్స్ టు నాకేమని తెలుసు, బిఆర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ వై, వైబి ఎక్స్బి
ఏఎస్ ఆర్ఏ ఆర్ఎస్బి. ఇంకేమున్నాయి నాకు ఇక్కడ ఈ సైడ్కి రాస్తాను. బి టెన్స్ టు B1. దిస్ ఈజ్ కరెక్ట్. టర్మినల్, నాన్ టర్మినల్, నాన్ టర్మినల్, టర్మినల్. దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినల్, టర్మినల్. ఇంకొకటి ఏం తీసుకున్నాను, y టెన్స్ టు ఏఎస్. దిస్ ఈజ్ ఆల్సో మనకు ఏమని తెలుసు, ఒక టర్మినల్ అయినా ఉండాలి, 2 నాన్ టర్మినల్స్ అయినా ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండొద్దు. 2 కాంబినేషన్ ఎక్కడైనా ఉన్నాయి చూడండి. 2 నాన్ టర్మినల్స్, 2 నాన్ టర్మినల్స్, 2 సింగిల్ సింగిల్. చూడండి అన్నీ అలానే ఉన్నాయి. అంటే దిస్ టోటల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాట్, చామ్స్కీ నార్మల్ ఫామ్. అర్థమైంది కదా, ఈ మొత్తం నాకు చామ్స్కీ నార్మల్ ఫామ్కి వచ్చేసింది. ఓకే, నాకు CFG తీసుకున్నాను ఇందాక, దాన్ని స్టెప్ బై స్టెప్ యూస్ చేసి నేను CNFలోకి కన్వర్ట్ చేశాను. దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు ఫాలో టు కన్వర్ట్ CFG టు CNF. ఓకే, అర్థమైంది కదా. అర్థం కాకపోతే స్లోగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ method. Okay.